కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు ఇయ్యాలని కొట్లాడింది. నోరుతోటి నవ్వడం ఎట్లా, నొసలతోటి ఎక్కిరించడం ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి. దేశమంతా మేము 42% బీసీలకు ఇస్తామని చెప్పి జంతర్ మంతర్ దాకా వచ్చి ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు అవకాశం వచ్చింది. ఒక ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి అవకాశం వచ్చింది. మాకు 100 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బయట పార్టీలన్నీ మద్దతు ఇచ్చినాయని 45 నిమిషాలు రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర మోడీ గారిని తిట్టి బీసీ బిల్లు గురించి ఏదో మాటలు మాట్లాడిపోయిండు. దేశంలో 2వ పెద్ద స్థానం ఉపరాష్ట్రపతి, దానికి అభ్యర్థిని పెట్టమంటే కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఒక బీసీ క్యాండిడేట్ దొరకలేదు. ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందో చూడండి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఏం తేడా ఉందో చూడండి. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్నే ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సొమ్ముని తీసుకుపోయి బీహార్లో ఓ తప్పుడు ప్రచారానికి హెలికాప్టర్ ఖర్చు పెడతా ఉన్నారు.